కేజీఎఫ్ ఈ ఒక్క పేరుతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు టాక్సిక్ గా వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ ఫ్రాంచైజీతో ఓవర్ నైట్ గ్లోబల్ స్టార్ గా మారిన ఈ కన్నడ హీరో తన తర్వాతి సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. ఎంతో మంది దిగ్గజ దర్శకులు క్యూలో ఉన్నా అనూహ్యంగా మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చెప్పిన కథకు యష్ ఫిదా అయిపోయాడు. ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలదా అని మొదట్లో కొందరు సందేహించినా ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే అందరి మైండ్ బ్లాక్ అవుతోంది. గతేడాది విడుదలైన టీజర్తోనే గీతూ మోహన్ దాస్ తన విజన్ ఏంటో చూపించారు. ఇక షూటింగ్ మొదలైనప్పటి నుండి ఈ సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త బయటకొస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక ఇప్పుడు సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా మన సినిమాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు ఉండడం చూస్తుంటాం. చాలా అరుదుగా ముగ్గురు కనిపిస్తారు. కానీ టాక్సిక్ మేకర్స్ మాత్రం ఏకంగా 5 స్టార్ హీరోయిన్లను రంగంలోకి దించి అందరికీ షాక్ ఇచ్చారు. ముందుగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలెంటెడ్ యాక్ట్రెస్ హ్యూమా కురేషి, గ్లామరస్ తారా సుతారియా ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు ప్రకటించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక లేటెస్ట్గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో చేరిపోయింది. ఈమె మెలీనా అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఒక అల్ట్రా స్టైలిష్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రుక్మిణీ లుక్ చూస్తుంటే కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథలో బలమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలానే గీతూ మోహన్ దాస్ డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది. అసలు 5 హీరోయిన్లతో యష్ ఏం చేస్తున్నాడు? ఇది కేవలం యాక్షన్ సినిమానా లేక మరేదైనా సస్పెన్స్ ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. బయటకు వచ్చిన పోస్టర్లన్నీ గమనిస్తే ప్రతి హీరోయిన్ ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొంటున్నట్లు హింటిస్తున్నారు. అంటే ఇది పక్కా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న క్రైమ్ డ్రామా అని అర్థమవుతోంది. గీతూ మోహన్ దాస్ మార్క్ మేకింగ్తో పాటు యష్ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర మరోసారి లెక్కలు మారడం ఖాయం. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో యష్ తన సత్తా చాటుతాడో లేదో చూడాలి.